కేసీఆర్ ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లే ఎండబెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలని కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, మీరు కథ చూడాలి అని జరుగుతా ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, కథ దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్ కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతటి లోకమంత్రం ఇది. కోటి రూపాయల భూమి ఇప్పుడు 50 లక్షలు కట్టుకోలేదు. ఈ ఒక్కని బాధ ఒక ఆయన వచ్చింది, మన ఒక ఆయన ఒక 10 మంది వచ్చారు హైదరాబాద్కి. అందులోకి 2 ముస్లిం సోదరులు వచ్చారు. साहब सो तबाह हो गया, इफलासी मुफलासी बहन से क्या दबे होगा, तुम्हारा क्या हुआ बहन, तुम्हारा क्या हुआ, तुम हैदराबाद में तुम लोग हैं, मेरा कारोबार है साहब, मेरा छोटा मोटा कारोबार है, होटल भी है, 70% गिर गया अब. हर कोई पूछ रहे, हर कोई केसीआर को याद कर रहे सामान వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మన్ను పోయినాయి, మసాలా అన్ని పోయినాయి. ఎంత మంచిగా 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆసాగా అనుకుంటుండే, అంత ధీమా ఉంది. ఎంత బాగుంటే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యకపోతే భూములు డిమాండ్ పెరగానని అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు. వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. నేను ఇంకొక మాట మీకు చెప్తా. ఎలక్షన్లలో నేను మస్తుగా చూసిన 50 ఇళ్లలో పార్టీలు గెలితే ఓడతాయి,